శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఇజాగ్ విజన్ ప్రేక్షకులకి తెలుపుకుంటూ నమస్కారాలు. పేరు కాకులవరపు రామచంద్రరావు. నేను న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాను. కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా పాల్గొంటూ ఉంటాను. ఇలాగా మీ ముందుకు ఈ ఉగాది వైశిష్ట్యం గురించి తెలుపుకునే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఉగాది అంటే యుగాది అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ యుగాది అన్న ఉగాది అన్న ఒకటే. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగ చాలా చక్కగా ఆనందంగా శోభాయమానంగా చేసుకుంటారు. అంతేకాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ ఉగాది పండుగను జరుపుకుంటారు. ఇది మనకి సంవత్సరంలో తొలి రోజుగా చెప్తూ మనకి ఈ పండుగను మనం జరుపుకోవడం జరుగుతుంది. మనకి పెద్దలు చెప్పినట్టుగా ఈ ఉగాది నాడు ఉదయాన్నే లేచి తైలాభ్యంగనం చేసి తర్వాత మన ఇష్ట దేవతారాధన చేసుకుని తర్వాత ఉగాది పచ్చడి అనేది ఒకటి తయారు చేసి దాన్ని దేవుడికి నైవేద్యం చేసి పెట్టి దాన్ని ప్రసాదంగా స్వీకరించడం జరుగుతుంది. ఈ ఉగాది పచ్చడిలో షడ్రుచులు ఉంటాయి. అంటే 6 రకాలైనటువంటి రుచులతోటి పులుపు, తీపి, వగరు, చేదు ఇలా మొత్తం 5 రకాల 6 రకాల ఈ రుచులని కలుపుకొని ఉగాది పచ్చడి తయారు చేస్తారు. అంటే దీని అర్థం ఏమిటంటే మన ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మన ఈ సంవత్సరం అంతా ఉండేటువంటి కష్టాలు నష్టాలు ఇవన్నీ సుఖాలు దుఃఖాలు ఇవన్నీ కలబోతగా మనం ఈ సంవత్సరాన్ని స్వీకరించాలి అనేటువంటి భావన ఈ ఉగాది పచ్చడిలో ఉండేటువంటి ఆంతర్యం అన్నమాట. ఆ రోజున మనకి ముఖ్యంగా ఏమిటంటే ఉగాది అనగానే ఉదాహరణకి న్యూ ఇయర్ డే సెలబ్రేట్ చేస్తూ ఉంటారు జనవరి 1 నాడు ఇంగ్లీష్ వారి సాంప్రదాయం ప్రకారం. కానీ 31 డిసెంబర్కి 1 జనవరికి పెద్ద తేడా ఏం కనపడదు, ఒక డేట్ మారుతుంది అంతే. కానీ ఉగాది వచ్చేటప్పటికి మీకు తమాషాగా కోయిలలు కూయడం, ఆకులన్నీ రాలిపోయి శిశిరంలో రాలిపోయినటువంటి ఆకులన్నీ చెట్టన్నీ చిగిర్చి చిగురాకులన్నీ పచ్చగా అయి మొత్తం వసంతకాలం ఏర్పడుతుంది. దీన్ని అందుకనే వసంత ఋతువు అంటారు. వసంత ఋతువు స్టార్ట్ అయినటువంటి మొట్టమొదటి రోజుగా దీన్ని మనం గుర్తిస్తాం అన్నమాట. ఆ రోజు ఉదయమే మనం ఎంతో చాలా చక్కటి ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని గమనిస్తాం. సో అందువల్ల ఏంటంటే ఆ రోజున ఏది చేసినట్టయితే మనం మంచి చేసినట్లయితే ఆ సంవత్సరం అంతా మనకి అది మంచిగా ఉంటుంది అనేటువంటి భావంతో మనం ఆ రోజున ఈ ఉగాది పచ్చడిని దేవుడికి నైవేద్యం చేసి ఆ తర్వాత దాన్ని స్వీకరించి మన ఇష్టదేవతారాధన కూడా చేసుకుని తర్వాత దేవాలయ దర్శనం చేసుకుని పెద్దలను దర్శించి మనం ఆ రోజున కొత్త వస్త్రాలు నూతన వస్త్రాలను ధరించుకుని అప్పుడు మనం ఆ రోజున పండుగని జరుపుకుని మధ్యాహ్నం పూట సరస్వతీదేవికి పూజ చేస్తాం. అంటే ఈ కొత్త పంచాంగాల్ని సరస్వతీదేవి యొక్క రూపంగా భావించి వాటిని దేవుని దగ్గర పెట్టి వాటికి షోడశోపచారాలతో పూజ చేసి సరస్వతి పూజ చేసిన తర్వాత ఆ పంచాంగాన్ని పండితుల ముఖేన మనం దాన్ని చదివించుకుని వింటాం అన్నమాట. సో ఆ రోజున అట్లా చేసి అంతేకాకుండా ఆ రోజున ఇంకా ఏం చేస్తారంటే ఈ పంచాంగాలన్నీ కూడా దానంగా ఇస్తూ ఉంటారన్నమాట. ప్రతి వాళ్ళకి ఈ పంచాంగాలని దానంగా ఇస్తూ ఉంటారన్నమాట. అంటే ఆ రోజున వస్త్రదానం, వ్యంజన దానం అంటే విషనకరలను ఇస్తారు, అలాగే వడపప్పు పానకం ఇలాంటివి ఇస్తారు, చెరుకు రసం లాంటిది ఇస్తారు. ఇవన్నీ కూడా అందరికీ అక్కడ వచ్చిన వారు అందరికీ వితరణ చేస్తారు. వేసి అందరూ కలిపి ఒక సామూహికంగా జరుపుకునేటువంటి ఒక ఆధ్యాత్మిక పరమైనటువంటి ఒక ప్రకృతితో సంబంధం ఉండేటువంటి ఒక పండుగగా మనం ఈ ఉగాది నూతన సంవత్సరాన్ని జరుపుకుంటూ ఉంటాం. ఈరోజు మనం శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాదిని జరుపుకుంటున్నాం. మనకి ప్రభవాదిగా ఉండేటువంటి 60 సంవత్సరాల్లో ఇది క్రోధినామ సంవత్సరం. ఈసారి మనకి ఇప్పుడు మొన్నటిదాకా శోభకృత నామ సంవత్సరం అయిపోయింది నిన్నటితో. ఈ రోజు నుంచి క్రోధినామ సంవత్సరం స్టార్ట్ అయింది. అందువల్ల ఇది చక్కగా మనం ఈ ఆధ్యాత్మికమైనటువంటి నేపథ్యంలో ఈ ఉగాదిని మనం చక్కగా జరుపుకోవడం వల్ల మనకి ఈ రాబోయే కాలంలో ఒకవేళ మనకి ఏదైనా కష్టాలు నష్టాలు ఉన్నప్పటికీ కూడా వాటిని మనం అధిగమించి మన
భక్తి భావంతో, మనకు ఆధ్యాత్మికమైనటువంటి బలంతో మనం ముందుకి వెళ్ళడం కోసమైనటువంటి ఈ నియమ నిష్టల్ని ఏర్పాటు చేశారు పెద్దలు. దాని ప్రకారం మనం ఈ పండుగను జరుపుకుంటున్నాం. అందువల్ల ఈ కొత్త సంవత్సరం, ఈ ఉగాది అంతా కూడా మీ అందరికీ ఆరోగ్య ఐశ్వర్యాలని, ఆనందాల్ని ఇవ్వాలని కోరుకుంటూ మీ కాకులవరపు రామచంద్రరావు. నమస్తే. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు, నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.